నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు నిలిపివేత సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు 6 గేట్లను 2 ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు విడుదల రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తా గతంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారన్న సీఎం చంద్రబాబు ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో గత 3 రోజులుగా సిట్ సభ్యులు తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. అయితే నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ చెప్పారు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో గత 3 రోజులుగా సిట్ సభ్యులు తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. అయితే నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చాక నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన కొన్ని ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశంగా అయ్యాయి. తాజాగా ప్రకాష్ రాజ్ ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ కూడా నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ పేర్కొన్నారు. తన ట్రేడ్ మార్క్ #జస్ట్ ఆస్కింగ్ ను కూడా జోడించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల కొరకు బీసీ బంధు, దళితుల కొరకు దళిత బంధు వంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టారని, ఈ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంతో అభివృద్ధి చెందారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని కిసాన్ నగర్లో గల ఒక కమ్యూనిటీ హాల్లో నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ నగర మేయర్ సునీల్ రావుతో కలిసి నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ను ప్రారంభించారు. బీసీలకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని గంగుల తెలిపారు. అందుకే మొన్న గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవ సంబంధాలు పెంపొందేలా అని చెప్పేసి ఒక దళిత బంధు కార్యక్రమం, బీసీ బంధు కార్యక్రమం తీసుకొచ్చింది. సరే చివరిలో ఇచ్చిండ్రు, కంటిన్యూ చేద్దాం అనుకున్న ప్రభుత్వం రాలే. చివరిలో ఇచ్చిన ఒక మాట మాట్లాడి సార్, గొప్పగా మాట్లాడి, నాయి బ్రాహ్మణులు చౌరం చేస్తూ ఉంటారు, ఆయన కింద ఒక అటెండర్ ఉంటాడు, 20 ఏళ్ళు ఆయన అటెండర్గానే ఉంటాడు, ఆయన యజమాని కాలేకపోతాడు. కాబట్టి మనము ఆ యజమాని చేయాలంటే మనం కనుక సంపదకు సృష్టించాలి. అందుకే ₹1 కూడా మనకు మార్టిగేజ్ లేకుండా, మార్జిన్ లేకుండా ₹1,00,000 పథకం ఆ రోజు ఇవ్వడం జరిగింది. సరే నా చేతులకు చాలా మంది నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన అసోసియేషన్ నుంచి. సరే ప్రభుత్వం మారిపోయింది, పథకాలు మారిపోయినాయి, అది వేరు. కానీ ఈరోజు నేను ఒకటి బాగా చెప్తున్నాను, ప్రభుత్వాలు వేరు. ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి మారితే కూడా ప్రభుత్వమే. నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకున్నది. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. చౌదరిగూడ మండలానికి చెందిన మృతురాలు భాగ్యలక్ష్మి తన భర్త విడిపోయి షాద్నగర్ పట్టణంలో కోర్టు సమీపంలోని శ్రీనివాస కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ రోజువారీ కూలీగా పనిచేస్తుంది. పని దగ్గర పరిచయమైన నిందితుడు పరమేశ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ చనువుతో మృతురాలు మంజుల దగ్గర నిందితుడు అప్పుగా కొన్ని డబ్బులు తీసుకున్నాడు. అవి తిరిగి ఇవ్వకుండా ఉండాలంటే ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్నిన నిందితుడు ఆమె తను ఉంటున్న అద్దె గదికి రాత్రిపూట భోజనానికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన మంజులను భోజనం చేసిన తర్వాత మాట్లాడుతూ ఒక్కసారిగా తనపై దాడి చేసి గొంతు నలిపి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులను తీసుకొని అర్ధరాత్రి మృతదేహాన్ని కవర్లో చుట్టి తన బైక్ పై తీసుకుని వెళ్లి ఆమె అద్దెకుంటున్న గది సమీపంలో పడేశాడు. ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కాల్ డేటా ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. తను ఆ రోజు 27వ తేదీకి సాయంత్రం 5 సమయంలో తను చిలకమరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూడిక కొంత తీసి తిరిగి వచ్చినట్టు, తను హనుమంత్ అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు, దాంతోపాటు ఇంకొక అతను పరమేశ్వరి ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఈ విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్బై కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడం, అక్కడ కళ్ళు తాగడం, ఆ తర్వాత నాగులపల్లిలో ఒక ఇంట్లో సాగు అయితే సాగుగాడికి వెళ్ళడం పనిచేయడం, ఇన్ని కూడా 8:30 రాత్రి ముద్దా జరుగుతుంది. చివరిగా తను ఎక్కడ పోయిందని వెరిఫై చేస్తే తన హనుమంత్ పరమేశ్వరి వ్యక్తితో వెళ్ళినట్టు తెలిసింది. తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులో తీసుకుని విచారిస్తే తను గత 15 రోజుల నుంచి తనతో లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు. అతని నుంచి విచారిస్తే తనది ఇక్కాల మండలం స్వగ్రామం ఒడ్డే పరమేశు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. తను ఇక్కడ చిడువరవాడలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడ చెల్లిపోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను ఉన్న రిలేషన్ ఏర్పాటు చేసుకొని తనతో ప్రతిరోజు రావడం, తన దగ్గర ఉండడం జరిగేది. చివరికి 27 రాత్రి కూడా తను 10 గంటల సమయంలో ఇంటికాడికి పోవడం జరుగుతుంది. తనకి ఈ లేడీ ఎవరైతే మృతురాలు ఉందో భాగ్యలక్ష్మి, ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహం అయినది. తనకు భర్తను వదిలేసి పిల్లలను వదిలేసి ఇక్కడ ఒక్కతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటుంది. తన దగ్గర కొంత డబ్బులు కొంత బంగారం కూడా తను గమనిస్తాడు. ఎటైనా అవి కాజల తలంతో ఆమెను డబ్బులు కావాలి బంగారం కావాలంటే తను ఒప్పుకోకపోతే ఆ రోజు కప్పులు అయితే
తప్పుల్లో తన గొంతు పట్టుకొని విసిరి చంపేయడం జరుగుతుంది. చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేసి అలా బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జీల బయటతోటి మూట కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి మనకి జస్ట్ నేరస్థలానికి సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉండని తీసుకొచ్చి పడేస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దాంతో గండిపేట నిండుకుండగా మారింది. ఉస్మాన్ సాగర్ గండిపేట రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1790కు చేరుకుంది. దీనితో నీటి సామర్థ్యం మేరకు నిండి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం 6 గేట్లను 2 ఫీట్ల మేరకు ఎత్తి 1428 క్యూసెక్కుల అవుట్ఫ్లోను మూసీ నదిలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. గౌరీదేవి అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి బతుకమ్మను ఆడి సందడి చేశారు. బతుకమ్మలు ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో పువ్వులను పూజించే సంస్కృతి గణనీయమైందని కొనియాడారు. మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక అయిన ఈరోజు ఈ బతుకమ్మ వేడుకలు, బతుకమ్మ సంబరాలు మన రాజుగారు ఈరోజు ఎంతో ఘనంగా ఈ మార్కెట్ కమిటీ యార్డ్లో
నిర్వహించిన ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది. పిల్లలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. స్కూల్ పిల్లలతో సహా పెద్దవాళ్ళు, మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ పాటలతోటి ఈరోజు బతుకమ్మ పండుగను మన ఈ ట్రినిటీ స్కూల్ మన ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ ఈరోజు ఎంత బాగా ఈ బతుకమ్మను ఆర్గనైజ్ చేసినందుకు చెప్పాలంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రానికి ఈ బతుకమ్మ వేడుకలు అనేది ఎంత ప్రత్యేకమో. మనందరము చెప్పాలంటే మనందరము దేవుడికి పూజలు చేస్తాం, పూలు పెట్టి పూజలు చేస్తాం. కానీ బతుకమ్మ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు అనుకుంటా. మనము బతుకమ్మకు పూలకు పూజ చేస్తాం. మనం దేవుడిని ఎలా ఆరాధిస్తాం పూలతోటి, అదే ఈ బతుకమ్మ స్పెషాలిటీ ఏంటంటే పూలకే ఆరాధిస్తాం. పూలను పెట్టి మనం ఆరాధిస్తాం. మన గౌరీదేవికి మనం పూలన్నీ అలంకరించి మనం ఈ బతుకమ్మ వేడుక అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు ధర్మాంగుడు అనే రాజు, ఆయన భార్య సతీమణి ఇద్దరు పిల్లలు లేక ప్రతి పిల్లలు పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళు ప్రకృతిని ప్రార్థిస్తారు. మాకు పిల్లలు బ్రతకడం లేదు, మాకు పిల్లలు కావాలని చెప్పి ప్రకృతిని ప్రార్థించినప్పుడు ఈ బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళను దీవించి అప్పటి నుంచి ఇలా బతుకమ్మను మనము విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఇంతమంది ఊర్లలోకి పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోము. కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము 10 రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్ లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాం ఈ బతుకమ్మ. పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి నుండి సెలవులు. ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆట పాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహించి అందరినీ సుఖశాంతులతోటి ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలో 8 మంది ఎంపీలను 8 ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రుణమాఫీ, రైతు భరోసాపై బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తప్పుపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుతున్నారన్నారు. 10 ఏళ్లు అంధకారంలో ఉండి ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద వెంటనే రైతులకు అందించాలని చెప్పి హైదరాబాదులో ధర్నాలు చేయడం బీజేపీ ఎల్పీ లీడర్ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో 8 మంది పార్లమెంట్లని మెంబర్లని 8 మంది అసెంబ్లీ మెంబర్లని పంపడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు దేశమంతా చూస్తూ ఉంది, ఈ రాష్ట్రమంతా చూస్తూ ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఈ రాష్ట్రంలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతూ ఉన్నారు. బీజేపీ నాయకులకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలా. రాష్ట్ర నాయకులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 70,000 నుంచి 80,000 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది ఆ రాష్ట్రం కోసం. వీళ్ళు తీసుకొచ్చింది గుండు సున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు చెప్తా ఉన్నాను, వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా బీజేపీ నాయకులకు కొంచెం సిగ్గు ఉండాలా, ఎందుకంటే కొంచెం చిత్తశుద్ధి ఉండాలా. ఆనాడు పోయిన ప్రభుత్వంలో అక్కడున్న ఇదే మోడీ సర్కార్ దాదాపు నల్ల చట్టాలు చేస్తే ఒక 6-7 రాష్ట్రాల రైతులు ఎన్నో రోజులు అంటే దాదాపు 700 రోజులు ధర్నాలు చేస్తే అప్పుడు దాన్ని అబెన్స్లో పెట్టడం జరిగింది, అంటే ఆపడం జరిగింది. పార్లమెంట్లో మళ్ళీ పెట్టలే. మీకు సిగ్గుండాలా మీరు ధర్నాలు చేసేందుకు రైతుల గురించి? మీ కపట ప్రేమ ఎందుకని చెప్పి అడుగుతూ ఉన్నాం. 10 రోజులలో కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి. తప్పకుండా రైతులందరికీ రుణమాఫీ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక అభయం కుడిపడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఒక 2,000-3,000 కోట్ల వ్యవసాయాలైనా కూడా 2 లక్షలు ఒక కుటుంబానికి పూర్తి చేసే బాధ్యత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటున్నామని చెప్పి మా మంత్రి మండలి తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేసేవారన్నారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4,000 రూపాయలు పెంచామని చంద్రబాబు అన్నారు. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్, మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మారికి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు. అప్పులు ఇచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు. 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు కానీ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు, ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. గత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోట్ల రూపాయలు దోచుకున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని 19వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఓ దినపత్రికలో నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందని వచ్చిన వార్తా కథనాలపై ఆమె ధ్వజమెత్తారు. గత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోట్ల రూపాయలు దోచుకొని తిన్నారని ఆరోపించారు. వవ్వేరు గ్రామంలోని విపరీతంగా గ్రావెల్ను దోచుకు తిన్నారన్నారు. ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మనము 5 ముఖ్యమైన సంతకాలు పెట్టాము. అందులో మొట్టమొదటిది అవ్వాతాతల పెన్షన్ 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం, మొదటి నెల 7,000 ఇవ్వడం, అదేవిధంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేసుకోవడం, అదేవిధంగా మన డిసేబుల్ పీపుల్కి 15,000 చేయడం 5,000 నుంచి, ఇవన్నీ చేసుకున్నాం మనం. అదేవిధంగా ఎంతో పవిత్రమైన 5 రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకొని ఎంతోమంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో హోటల్స్కి పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతృప్తితో
ఉన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేయగలిగింది. మనందరము మన కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు, డ్రైనేజెస్, ఇల్లులు అన్నీ అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం. ఈ 100 రోజుల్లో ఈ మాత్రం సంక్షేమం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో, ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మనము ఏవైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు నిలిపివేత, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు, 6 గేట్లను 2 ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు విడుదల. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తా, గతంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారన్న సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.